హలో హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ నమస్తే. ఈరోజు స్పెషల్ డే అనమాట. చెప్తాను ఆగండి ఏంటి అనేది కూడాను. అయితే ఈరోజు మార్నింగ్ అయితే ఎప్పుడులాగే నేను 4కి లేచాను. లేచిన తర్వాత దోశ ఇంకా పప్పు టమాటా ఇంకా సపరేట్గా పప్పు టమాటా వండేసిన తర్వాత చప్పటి పప్పు ఉంటుంది కదా, ఆ పప్పు అనేది స్పేర్గా తీసేసాను. ఇంకా వైట్ రైస్ కూడాను కుక్ చేశాను. ఇంకా ఆలు ఫ్రై కూడా చేశాను, అది మీకు చూపించలేదు, మర్చిపోయాను అనమాట. తిరుగు. ఇంక ఈరోజు ఏంటి స్పెషల్ డే అనేసి అంటే మా పాప బర్త్డే, ముక్కు తుడుచుకోండి. ఇంకా గుడికి కూడా బయలుదేరిపోయారు, కానీ వాళ్ళే వెళ్తారు, నేనైతే వెళ్ళను. మరి వెళ్ళకూడదు. మా చిన్నపాప కూడా ఉండిపోయింది, కొంచెం తొందరగా లెగలేదు రోజులాగా, చాలా లేట్ దానికి ఎక్కించి ముందు దానికి ఎక్కించి తనకు ఉంచేశాడు. ఆయన మా పెద్ద పాప ఇద్దరు కూడాను వెళ్ళిపోయారు. ఈ వీడియో చివరిదాకా చూడండి. చేసిందా లేకపోతే డైరెక్ట్గా కొన్నిదా షాప్లో అనేది కూడా నేను డీటెయిల్డ్గా పెడతాను. దీని గురించి ఏంటనేది కూడా పెడతాను. నా వీడియో చూసినట్లుగా అయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ కూడా చేయండి. వాళ్ళిద్దరు అయితే గుడికి వెళ్ళిపోయారు. ఇంకా నా చిన్న కూతురు అయితే బేవత్సంగా ఏడ్చింది, బాగా ఏడ్చింది. ఊరుకో చాక్లెట్ తీసుకొని వస్తాడు అనేసి అంటే వెళ్ళిందన్నమాట. వాళ్ళు వెళ్ళిపోయే త్రోవ అంటే చూపిస్తుంది, చెయ్యట్టి వెళ్ళిపోయారు అనేసి. ఇంకా నాకైతే బోల్డ్ పనులు ఉన్నాయి. ఇంకా మా చిన్న పాపకి తినిపించాలి, పనులు ఉన్నాయి. మా చిన్న పాపకి అయితే చట్నీ వేసి తినిపించేసాను అనమాట. తినిపించిన తర్వాత ఇంకా నేను కూడా బయలుదేరి షాప్ అనేసి వెళ్ళిపోతున్నాను. ఈరోజు ఎందుకు షాప్ బర్త్డే కదా అనేసి మీకు అనిపించవచ్చు, కానీ ఇంపార్టెంట్ అయింది అక్కడే ఉండిపోయింది. మా పాపది ఓనీ అనమాట, అది స్పైర్ గా కొన్నాను. షాప్ కి అయితే వస్తాను, మొత్తం కూడా క్లీన్ చేసి ఒక 2 బ్లౌజులు కదా మాక్సిమం స్టిచ్ చేసి క్లీన్ చేయాలి. అలాగే మొన్న ఈవినింగ్ అయితే అలాగే విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది. క్లీన్ చేయలేదు, ఆ వెళ్ళిపోయిన రోజు ఇప్పుడైతే మొత్తం క్లీన్ చేసాక మళ్ళీ చేసుకోవాలి. మొత్తం కూడాను క్లాత్లు జస్ట్ ఇదంతా కూడా ఉంది, క్లీన్ చేస్తాను. మొత్తం క్లీన్ చేసి ఒక బ్లౌజ్ అయితే ఫినిష్ చేస్తాను, ఇంకోటి కూడా బ్లౌజ్ ఫినిష్ చేస్తాను. అది అయిపోయిన తర్వాత ఇంక ఈ బ్లౌజులు కూడా అయిపోయిన తర్వాత ఈ బ్లౌజులు స్టిచ్ చేశాను కదా, ఏవి చేశాను అవే హ్యాండ్ వర్క్ కూడా చేస్తాను. ఇంకా దీని తర్వాత ఓనీ అనేది పట్టుకున్నాను, గ్రీన్ కలర్ది, మా పాపది అనమాట. అది కూడాను కుట్టాను, చుట్టూ కూడా అంచు పెట్టి మొత్తం కూడా కుట్టాను. దానికి ఒకవైపు ఒరిజినల్ అంచు అనేది ఇచ్చాడు, ఇంకా వేరేదంటే అటాచ్ చేశాను శారీ మీదది. ఇది కుట్టిన తర్వాత ఇంకా షాప్కి వేరే కస్టమర్స్ అనేది వచ్చారు, పుచ్చి బేరాలు ఆడుకొని. అసలు నాకు అవ్వదు అన్నా సరే ఇచ్చేసి వెళ్ళారు. అంటే వాళ్ళ ప్లానింగ్ ఎలాగుంటుందంటే, ఒకరి దగ్గర తక్కువ తీసుకుంటే కనుక ఇంకొకరు కూడా ఆవిడ దగ్గర తక్కువ తీసుకున్నావు, నాకెందుకు తీసుకోవు అని లెక్క మీద ఉంటుంది. నేను చెప్పిస్తాను, ఒకసారే తీసుకుంటాను, అలాగే ఇంకోసారి అయితే మరి తీసుకొని ఎవరు కూడా తీసుకోను అని చెప్పాను నేను. మినిమం వాళ్ళు ఆ చుట్టుపక్కల టైలరింగ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ షాప్ అదే రేటుకి కూడాను వాళ్ళు ఎకనామిక్స్ అనుకుంటారు. నేను కూడా మీ ఇష్టం ఇస్తే లేదంటే లేదు. షాప్ అయితే నేను చూడు మార్చాలి కదా. ఇంకొచ్చి రాగానే మా ఆయన పిల్లలకి బండి మీద ఎక్కించుకొని నేనైతే ఇప్పుడు ఆ చీర మా అన్నయ్య పెళ్ళికి పిల్లలకి అనేసి తీసుకున్నాను. మంచి కొంచెం లంగా జాకెట్లా కానీ లేదంటే గాగ్రా లెహంగా ఆ విధంగా ఏంటంటే స్టైల్ చేయొచ్చు పిల్లలకి, ఇద్దరికి ఒక చీర సరిపోద్ది అని లెక్క మీద ఏంటంటే తీసుకున్నాను. కానీ నాకు టైం అనేది సెట్ కాలేదు. ఇంకా బయట వెళ్ళి కుట్టేటప్పటికి 3 days 4 daysలోనే మా పిల్లలవి కుట్టేటప్పటికే నాకు కొంచెం నేను బాగా స్ట్రెస్లా ఫీల్ అయిపోయి, అంటే ఫీల్ అవడం కాదు, స్ట్రెస్ బాగా అయిపోయాను. నిద్ర లేక తిండి లేక కొంచెం ఇబ్బందిలాగా అయిపోయాను. పిల్లలకు చూసుకొని వాళ్ళకి భోజనాలని పెళ్లి దగ్గర అది ఇది కొంచెం నాకు సెట్ అవ్వలేదు. హెల్త్ కూడా కొంచెం బాగాలేకపోయాను, ఓపిక కూడా చాలా ఎక్కువ లేకపోయింది అసలు. అందుకని ఏం చేశానంటే కుట్టేశాను, కాకపోతే పూర్తి ఫినిష్ అనేది నేను చేయలేదు. ఆ చీరకి ఏంటంటే అదే లంగా జాకెట్లు అనేవి కుట్టాను పిల్లలకి, కాకపోతే పూర్తిగా ఫినిష్ అనేది చేయలేదు. కనీసం నేను బ్యాక్ సైడ్ హూక్స్లు కానీ సైడ్కి థ్రెడ్
ఇవి ఉంటాయి కదా, వేట్ అంటారు హ్యాంగింగ్స్, బుట్ట డిజైన్, అవి కానీ బ్యాక్ సైడ్ తాళ్ళు కానీ, ఓనికి సైడ్ చుట్టూ కూడాను బార్డర్ కుట్టడం కానీ అవి ఏటి కూడా నేను పూర్తి కంప్లీట్ చేయలేదు. కేవలం లంగా జాకెట్ కుట్టానంటే కుట్టాను అంతవరకేని. కానీ మా చిన్న పాపకైతే నేను ఇద్దరివి కుట్టాను కదా. అప్పటికే మా అన్నయ్య పెళ్ళి 5వ నెల 3వ తేదీన అయితే మా చిన్న పాప బర్త్డే 5వ నెల 7వ తేదీన అయింది. అందుకనే మరి వేరేది ఎందుకు, ఇప్పటికే బోల్డెన్ బట్టలు అయిపోయి బోల్డెన్ డబ్బులు కూడా నీ బట్టలకే పెట్టాల్సి వచ్చింది, ఎందుకు మరి కొనొద్దు అని లెక్క మీద మరి అలాగే పెళ్ళికి వేయలేదు కదా అనుకొని మా చిన్న పాపకి అయితే వేస్తాము బర్త్డేకి. ఇదిగోండి మా చిన్న పాపకి అయితే వేస్తాను. ఇది జాకెట్. ఇంకా ఇదిగోండి ఇలాగ వస్తుంది. ఇదిగోటి జాకెట్ సింపుల్గానే స్టిచ్ చేశాను. అంటే నేను పెట్టాలనుకున్నాను, మరి నాకు టైం సెట్ కాలేదు. పైన లంగా అనమాట. అంటే ఇలాగ పైకి ఏంటంటే జాకెట్లకు కుట్టాను. ఎందుకంటే ఇప్పుడు మెడ్డీలాగా ఇలాగ పట్టి నడుము దగ్గర పట్టి వేసి ఇక్కడ హూక్స్లు పెట్టి లేకపోతే జిప్పుగానే ఏదైనా పెడితే వాళ్ళు ఫ్రీగా క్యారీ చేయలేరు, వేసుకొని అయితే ఫ్రీగా ఉండలేరు. అందుకని నేను ఏం చేశానంటే ఇలాగా స్టిచ్ చేస్తాను పూర్తిగా. ఇలాగంటే పైకి జాకెట్ లాగా, ఈ బ్యాక్ సైడ్ ఏంటంటే హూక్స్లు వస్తాయి ఇలాగా ఓపెన్, అంటే ఫ్రాక్ లాగా, డైరెక్ట్ ఫ్రాక్ లాగా ఇలాగ వేసేసుకొని దీని మీదకి ఏంటంటే జాకెట్ వస్తుంది. ఇదిగోండి చూపిస్తాను. ఇదిగోండి ఇలాగ వస్తుంది. లంగా అయితే పూర్తిగా ఎంత వెడల్పు ఉందో అంత, అంటే చీర ఎంత పొడవు ఉంటుంది, మినిమం చీర అంత పొడవు ఉంటుంది. బ్లౌజ్ వదిలేసి బ్లౌజు బయట విడిచిపెట్టాను. అదొక మీటరు, ఇదొక మీటరు. ఇప్పుడు ఒక 4 మీటర్స్ 4 3.5 మీటర్స్ అనమాట. మొత్తం కూడాను 3.5 మీటర్స్ ఈ దీనికే పెట్టాను. ఇంక ఇది ఒకలాగా ఉంది, అదొకలాగా ఉంది. అది కూడా మీకు చెప్తాను నేను ఎలాగనేది. ఇది మా పెద్ద పాపది. ఇదేంటంటే తను ఎలాగేసుకొని ఫ్రీగా ఉండగలదు. నడుము దగ్గర ఎలాగేసుకొని అయితే ఫ్రీగా ఉండగలదు. అందుకని ఊక్సులు అనమాట. ఇంక ఊక్సులు కూడా నేను వేయలేదు. మార్నింగ్ అయితే గుడికి వెళ్ళేటప్పుడు ఇలాగే పిన్నిస్ పెట్టేసి ఎలాగో ఒకలాగా అడ్జస్ట్ చేసేసి గుడికి పంపించాను. ఇదిగోండి దానికి కూడాను ఫుల్ కుర్చీలు అనమాట. ఇది కూడాను 3.5 మీటర్స్ అని చూడండి. పూర్తిగా ఎంత ఏర ఉందో అంత కూడా పెట్టాను, ఎంత కూడా లేదు పూర్తిగా. ఇదిగోటి ఇవి ఐరన్ ప్లేట్స్ అనమాట. మినిమం స్టీమ్ ఐరన్ ప్లేట్స్ ఉంటాయి కదా, వాటర్ తోటి స్టీమ్ చేసేసి ఐరన్ ప్లేట్స్ అవ్వనమాట. నేను చాలా టైం వరకు చేశాను. ఇదే మినిమం ఏం లేదన్నా ఒక 4 అవర్స్ ఇలా పట్టేస్తుంది. ఇది అంత ఈజీ ఏటి కాదు, ఐరన్ చేయడం అయితే అంత ఈజీ ఏటి కాదు, చాలా కష్టము, టైం టేకింగ్ ఇదనమాట ఇది. ఇంక దీని మీదకి బ్లౌజ్ అయితే ఫుల్ బ్లౌజు సేమ్ యాస్టీజ్ అంతేనే. ఇదిగోండి ఇదైతే ఇదిగోటి ఇక్కడ హ్యాండ్స్ వస్తాయి, ఇక్కడి నుంచి ఇలాగ వస్తాయి. నా డ్రెస్ ఉంది కదా హ్యాండ్ అక్కడికి వస్తుంది. ఇలా చిన్న పైకి అయితే కొంచెం చిన్న పఫ్ లాగా ఇచ్చాను, చిన్న ప్లీట్స్ పెట్టేసి బుట్టలాగా వస్తుంది. ఇది ఇంకా స్టార్ నెక్, చుట్టూ కూడా ఇలా బార్డర్ ఇచ్చాను. ఇంక బ్యాక్ సైడ్ అంటే ఏమి ఇవ్వలేదు, బ్యాక్ హూక్స్ మాత్రమే. హ్యాండ్స్ అయితే ఇంతేని, ఫ్రంట్ బ్లౌజ్ అయితే ఇంతేని. ఇంకా దీని మీదకి ఇది ఓని. ఇదైతే నేను మ్యాచింగ్ సెంటర్లో తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి మీటర్ 210 ఇలా పడింది, అంటే 210 రూపీస్ ఇలా పడింది మీటర్. అంటే ఈ 2 మీటర్స్ మీరు లెక్కేసుకోండి ఇది ఎంత పడింది ఏంటనేది. మీకు చూపిస్తాను కూడాను. ఇది 2 మీటర్లు అనమాట. ఇదిగోటి 2 లైన్లు ఉంది, 2 మీటర్లు. ఇదేంటంటే ఈ క్లాత్తో వచ్చిన బార్డర్ అనమాట. ఇది ఒరిజినల్ బార్డర్, ఈ క్లాత్తో వచ్చింది.
నేను ఆ చీరలో ముక్క మిగిలింది కదా, ఆ చీరలో ముక్క మిగిలింది ఈరోజు షాప్కి వెళ్ళేసి ఇది వేసాను. ఈ బార్డర్ ఏంటంటే చుట్టూ కూడా వేసాను. ఇది క్లాత్తో రాలేదు, ఇంక ఇది కూడాను చీరతో వచ్చింది అని ఇది వేసాను. ఇటుపక్క కూడా వేసాను చూడండి, ఇదిగో వేసాను. ఇది వెయ్యింది, ఇది ఆగండి, ఇది వెయ్యింది, ఇది క్లాత్తో వచ్చింది అదనమాట. ఇది 210 రూపాయలు మీటరు. నేనైతే 2 మీటర్లు తీసుకున్నాను, మొత్తం 420 పడింది. మొత్తము తగ్గించారు, ఒక 20 రూపీసో 10 రూపీస్ ఎంతో తగ్గించారు. నాకు పెద్దగా గుర్తులేదు, చాలా రోజులు అయిపోయింది రండి. మరి తగ్గిస్తారు ఎందుకంటే నేను చాలా సంవత్సరాల నుండి కస్టమర్ని అనమాట, ఎక్కువగా అక్కడే తీసుకుంటారు, అందుకని నాకు తగ్గిస్తారు. ఎంత కొంతనే తగ్గిస్తారు. అయితే ఇదనమాట బర్త్డేది. ఇంకా ఉంది, మార్నింగ్ అయితే ఏదో అలా పంపించాను, కానీ నైట్కి మాత్రము చిన్న మా అన్నయ్యకి మా వదినికి పిలిచి ఇంకా మేమేని ఇంకా మామూలుగా ఏదో కేక్ తెచ్చేసి కట్ చేసాడు అంతేని. మరి ఇంక పెద్ద హడావిడి ఎప్పుడు నేను చెయ్యను. ఇంకా అంత తోడు మళ్ళీ తనకేంటంటే తనకు నచ్చినట్లుగా ఇంకా నాకు నచ్చినట్లుగా తనకేంటంటే మంచిగా రెడీ చేసి ఫొటోస్ తీసి వీడియోస్ తీసి అంతేని, ఇంకా అంతకుమించి ఇంకేం లేదు. ఇంకా రెడీ చేస్తాను, నైట్కి ఎలా రెడీ చేస్తాను కేక్ కటింగ్ దగ్గర అనేది అది కూడా నేను ఒక షార్ట్ వీడియో అనేది పెడతాను, ఫుల్ వీడియోలో కూడా పెడతాను. ఇంకా నా వీడియో చూడండి, ఫుల్గా చూడండి, చూసి సపోర్ట్ చెయ్యండి. ఇంకా సబ్స్క్రైబ్ చెయ్యండి, లైక్ కూడా కొట్టండి. ఎందుకంటే లైక్ కొడితే కొంతమంది చేరుతుంది, రీచ్ అవుద్ది, నా ఛానల్ కూడా కొంచెం గ్రోత్ డెవలప్మెంట్ అవుద్ది. చేస్తారనేసి అనుకుంటున్నాను నా వీడియో నచ్చినట్లుగా అయితే. ఇంక స్టార్ట్ అంటే ముందు పాత ఒక ఛానల్ ఉన్నాను, అది పాటికైతే నాకు అయిపోయిను, 1000 సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయిను, కానీ అనుకోకుండా డిలీట్ అయిపోయింది. మరి ఏం చేయలేము, అదే బాగా మైండ్లో ప్రతి వీడియో అప్లోడ్ చేసేటప్పటికల్లా మైండ్లో అయితే అది నాకు తిరిగేస్తుంది. మరి ఏం చేయలేము డిలీట్ అయిపోయిన తర్వాత, అందుకనే ప్లీజ్ చెయ్యండి. వరకు వచ్చారు, వచ్చేటప్పుడు వీళ్ళు వచ్చేదాన్ని హ్యాపీగా అనిపించింది, చెప్పకుండా వచ్చారు అంటే. ఇంక ఇంటికి కూడా వస్తాము, ఇంటికి వచ్చిన తర్వాత మా ఆయన కాశీబొగ్గు వెళ్ళి ఆ కేక్ కూడా తీసుకొస్తారు. మేమైతే ఇంట్లోనే ఉన్నాము, ముగ్గురు మీద బయలుదేరి వెళ్ళేటప్పటికి బోల్డ్ అంత టైం ఇదంతా అవుతుంది, వద్దులే అనుకొని వెళ్ళలేదు. ఇంకా మా పాపకైతే మా వదిన వచ్చింది, మా వదిన వచ్చిన తర్వాత బయలుదేరించాము, మనసుకొకరం పట్టించుకొని పీకేసి చేసేసి బయలుదేరించాము ఇద్దరం కూడాను. ఇద్దరు పిల్లల్లో ఒక పిల్లకి చేసిన కష్టమేని, ఎందుకంటే నువ్వు చిన్న పాపకు చేసావు నాకు చేయలేదు అనేసి వస్తుంది. అదే మా చిన్న పాపకు చేసి మా పెద్ద పాపకు చేయకపోతే ఇదటే నాకు చేయలేదు అక్కకు చేసావు అనేసి అంటుంది మా చిన్న పాప. తనకు మాటలు కొంచెం రాకపోయినా మధ్య మధ్యలో అంటే ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి మాటలు, కానీ అన్ని సైకిల్తో అలిగేస్తుంది, చెప్పేస్తుంది చేసా. హ్యాపీ బర్త్డే అది కూడా దానికి కూడా చేయబట్టి పట్టుకో చేయబట్టుకో. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే మామ తీసు మొక్కెట్టమ్మ. మామ కాదు ముందు పాపకు చిన్నోడికి చిన్నోడికి పెట్టమ్మా. ఆగమ్మా. హ్యాపీ బర్త్డే టు యు గాడ్ సూపర్. పాప చిన్న పాప తిను. మాకు మొక్కెట్టే చాలు చాలు అమ్మ చాలు. అత్తకి మామ తినిపించమ్మా. మామ తినిపించు. అత్తమ్మకే ఇది ముందు తినుకుంటుంది. అత్తమ్మ తినిపించు. ప్లాస్టిక్ నవ్వు ఏం తినిపించని చెప్తుంటే
దీనికి ఎంత అర్థమైంది చిన్నదానికి. అంతే అర్థమయ్యేటప్పుడు సాయంత్రం అయిపోతుంది, రేపు సాయంత్రం అయిపోతుంది పెద్దదానికి. తెలకుండా మరి పెట్టేది తీసి. అమ్మ పెట్టు, అమ్మ పెట్టు. ఓపెన్ కదా. పెద్దడా బాబీ పెట్టే పెద్దగా. హ్యాపీ బర్త్డే అని చెప్పు. ఉండు, అదేంటి తిని. ఏంటమ్మా ఏంటమ్మా ఎదురా పెద్దడా అలాగే ఉంది. 6 నిమిషాలు అయ్యింది, 6లోనే ఉంది. ఏ చిన్నడా ఫోటో చూడు. వీడియో వీడియో వీడియో. చేస్తున్నాగా. బర్త్డే అయిపోయిన తర్వాత స్టిల్స్ అనమాట ఇవి. ఇంకా వాళ్ళ అత్త కూడాను గిఫ్ట్ ఇచ్చేసారనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది గిఫ్ట్ అనేసి. నా వీడియో చూసిన వాళ్ళందరూ కూడాను నా కూతురికి బ్లెస్ చేస్తారనేసి కోరుకుంటున్నాను. ఓకే బాయ్. అమ్మ మాకి నువ్వు వెళ్ళు, మళ్ళీ అక్కడ కూర్చో వెళ్ళు. వెళ్ళు. బూచి బూచి ఇద్దరు కలిపి ఆడాలి గట్టిగా. గట్టిగా ఆడండి బూచి. సరిపోద్దురా, టైం అయిపోయింది. అది స్టిల్ ఎత్తుంది తెలిసి అమ్మ గోక్కోడు. ఇచ్చుడా తినేస్తుంది. ఇచ్చుడు ఇచ్చుడమ్మా. ఉండు. ఏది అంటే ఇచ్చాడు